ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లోని ఆనందగిరి కొండలపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక శోభతో వికసిల్లుతోంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రాన్ని భక్తులు చిన్న తిరుత్తనిగా పిలుచుకుంటారు. పాలవరాయుడికి 11 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు గతించగా పాలవరాయుడు దుఃఖంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని జపిస్తూ దుంపలు ఫలములు తింటూ ధ్యానం చేస్తూ జీవించేవాడట. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారట. పాలవరాయుడు సుబ్రహ్మణ్యస్వామిని చూసి తన జన్మ ధన్యమైందని, దేవేరులతో కొలువై ఉండాలని వరం కోరారు. అనుగ్రహించిన స్వామి రాబో కాలంలో ఒక స్వర్ణకారుడు ఈ ఆలయాన్ని నిర్మిస్తారని చెప్పి అంతర్ధానమయ్యారట. ఆ తర్వాత పాకాలకు చెందిన మునస్వామి ఆచారి అనే స్వర్ణకారుడి తీవ్ర కడుపు నొప్పి ఈ కొండపై తీర్థం సేవించగానే నయమైంది. దాంతో ఆయన ఊరి ప్రజల సాయంతో ఆలయాన్ని నిర్మించారు. దారికి అడ్డుగా ఉన్న పెద్ద బండరాయిపై పిడుగుపడి చీలిపోవడంతో ఆలయానికి దారి ఏర్పడిందని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా కొలువైన కుమారస్వామిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి, వివాహయోగం కలగడంతో పాటు నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇటీవల ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించిన 54 అడుగుల ఎత్తైన మహా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పగలు భాస్కరుని కాంతిలో, రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో ఈ భారీ విగ్రహం అత్యంత దివ్యంగా దర్శనమిస్తోంది. ఆది కృత్తిక, స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలతో పాటు ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం వైభవంగా జరుగుతోంది. ప్రభుత్వం ఈ క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే 7 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. మరో 18 కోట్ల రూపాయల అంచనాతో రాజగోపురం, విమాన గోపురం, నూతన గర్భాలయం, పుష్కరిణి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుత్తనికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఆలయాన్ని నేరుగా జాతీయ రహదారితో అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ముందుకు సాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఆనందగిరి క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత భాసిల్లనుంది.